Let us see an interesting question asked in previous RRB. The number to be added to each of the numbers 7, 16, 43 and 79 to make the numbers in proportion. So first మనం proportion అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. proportion అంటే ఏంటంటే 4 నెంబర్ proportionate గా ఉంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో మధ్యలో ఉన్న రెండు నెంబర్లు మల్టిప్లై చేసినా కూడా అంతే రావాలి. ఓకే, సో 7 into 79 ఈక్వల్ టు 16 into 43 అట్లా రావాలి. అయితే ఇవైతే ఈక్వల్ కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ 4 నెంబర్లకి ఏ నెంబర్ యాడ్ చేస్తే అవి ప్రపోర్షనేట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 యాడ్ చేస్తే ప్రపోర్షనేట్లోకి వస్తాయని అనుకుందాం. సో 1 యాడ్ చేస్తే నెంబర్స్ ఏమవుతాయి? 7 8 అవుతుంది, 16 ఏమో 17 అవుతుంది, 43 ఏమో 44 అవుతుంది, 79 వచ్చి 80 అవుతుంది. సో ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేస్తే మధ్యలో ఉన్న మల్టిప్లై చేసిన దాంతో ఈక్వల్ అవ్వాలి. సో ఇదైతే రాంగ్ కదా. సో 0 వస్తుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడైతే 0 రావట్లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. ఆప్షన్ 2 చూద్దాం. 2 పెట్టుకుంటే 7 వచ్చి 9 అవుతుంది, 16 వచ్చి 18 అవుతుంది, 43 వచ్చి 45 అండ్ 79 వచ్చి 81. సో 9 into 81, 18 into 45. ఈసారి ఇటు సైడ్ మనకి 0 వస్తుంది, 8 5 0 కదా, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 రాదు, అగైన్ రాంగ్. నెక్స్ట్ మనం 3 తీసుకుందాం. సో 10, 16 ప్లస్లో 19, 43 ప్లస్లో 46, 79 వచ్చి 82 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ రావట్లేదు, ఇది 0. సో ఆబ్వియస్లీ ఆప్షన్ డి విల్ రిమైన్, దట్ ఈస్ ద ఆన్సర్. అది అవునో కదా కూడా చెక్ చేద్దాం. సో 5 పెట్టుకుంటే మనకి 7 ప్లేస్లో 12 వస్తుంది, అండ్ 16 ప్లేస్లో 21 వస్తుంది, 43 ప్లేస్లో 48 వస్తుంది, అండ్ 79 ప్లేస్లో 84 వస్తుంది. సో యూనిట్ డిజిట్ చెక్ చేద్దాం. 4 2 8 1 8 8. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్.